అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. మృదు సంభాషణ అవసరం. ప్రారంభించినటువంటి పనిలో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. పురోగతిని సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు వెలువడడం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులు మేలు చేస్తారు. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగును. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. గిట్టిన వారి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. గ్రహబలం అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పరచుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక విషయంపై అధికారులను కలుస్తారు. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. పెద్దలతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రారంభించేటువంటి కార్యక్రమాలు విజయవంతం అవును. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. వైరాగ్యాన్ని దరిచేయనీయవద్దు. ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. తెలివితేటలతో ఆలోచించి కీలక పనులు పూర్తి చేస్తారు. స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లభిస్తాయి. మనోధైర్యంతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో ఆచితూచి ముందడుగు వేస్తారు. పనుల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. మంచి ఆలోచనలతో జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన. ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగడం. సంతాన ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలు
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సహాయం లభిస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్త వహిస్తారు. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల తొలగిన దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి శివనామస్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.